భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినాన్ని సందర్భంగా కార్తీక మాసం మొదటి రోజు 1వ తేదీ నుంచి ఆయుష్ యోగా కేంద్రం నందు యోగా సభ్యులందరూ కూడా సత్యసాయి సాయి గీయత్రిని 108 సార్లు జపం చేస్తూ, అలాగే భగవాన్ సత్యసాయిబాబా అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అన్నాడు. ఆ మార్గంలో నడుస్తూ గత 20 రోజుల నుంచి కూడా యోగా సభ్యులు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు అనగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచడం అయితేనేమి, దుస్తుల పంపిణీ, సైకిళ్ళ పంపిణీ, మెడికల్ క్యాంప్స్, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ జన్మదినం వరకు చేపట్టాలని చేస్తున్నాము. అలాగే 99వ జన్మదినం సందర్భంగా ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లో ఫుట్పాత్లలో పడుకున్న వారికి డాక్టర్ శ్రావణి, డాక్టర్ సుస్మిత, డాక్టర్ రాధిక వీళ్ళ ఆర్థిక సహకారంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈడ స్వామి జన్మదినం శనివారం ఆ రోజు ఇక్కడ యోగా కేంద్రంలో ఉదయం 5:30 నుండి 6:30 వరకు అగ్నిహోత్రము, సత్యసాయి అష్టోత్తరములు మరియు గురు పూజ, స్వామి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. మరి ఆదివారం భద్రావతి భావన ఋషి దేవాలయం నుండి యోగా సభ్యులు అందరం కూడా సామూహికంగా గురు పరంపరను అక్కడి నుంచి మున్సిపల్ పార్క్ నందల ఆయుష్ యోగా కేంద్రంలోకి స్వాగతం పలకడం జరుగుతుంది. ఆ రోజు ఆదివారం నాడు ఈ కార్యక్రమం ఉదయం 9 నుంచి ప్రారంభమవుతుంది, 12:30 కార్యక్రమం ముగుస్తుంది. ఈ 9 గంటల నుంచి కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే నిస్వార్థంగా సేవ చేస్తున్న వారికి స్వామి ముంగిట సన్మానము, అలాగే నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు సన్మానము, అలాగే జానపద గేయాలు, కోలాటము ఇటువంటివి కూడా ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు స్వామి లీలలను కూడా ఆ రోజు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. కావున యోగా సభ్యులు మరియు పట్టణ ప్రజలు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.